నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన మిద్దె తోటలో కూరగాయలు వచ్చాయండి. హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందాం. కాయగూరలు, ఆకుకూరలు వారానికి సరిపడా అయితే ఇప్పుడు కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం అండి. ముందుగా అయితే బీరకాయలతో స్టార్ట్ చేద్దాం. ఎంత వేసవి అయినా సరే, ఎంత వేడిగా ఉన్నా కాయగూరలు అయితే బయట మార్కెట్కి వెళ్లకుండా మన మిద్దె తోటలో పండించినవే సరిపోతున్నాయండి. ఒకవేళ ఒక రోజుకి సరిపోకపోయినా ఇప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 4-5 రోజులకి ఏవో ఒకటి రెడీ అవుతాయి. ఇంకా కనీసం ఒక అరకిలో కిలో అన్న వస్తాయండి. ఇంకా సరిపోతున్నాయి అన్నమాట. ఇంతవరకు అయితే మార్కెట్కి అయితే నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూరగాయలకైతే వెళ్ళలేదు. పళ్ళు అయితే తెచ్చుకుంటాంలేండి. ఎంత పెద్ద టెర్రస్ అయినా సరే మనకి ఇంటికి సరిపడా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సరిపడా పండ్లను అయితే మనం కష్టం అనమాట. అంత ఎక్కువ రావు, ఏదో వస్తాయి ఆ సీజన్లోని. అదొక హ్యాపీనెస్ అనమాట. 4 వచ్చినా సరే ఒక రకమైన సంతోషంతో మనం పండ్ల చెట్లు పెంచుకుంటాం తప్ప మార్కెట్కి వెళ్లకుండా మనకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కావాల్సిన అన్ని పండ్లను అయితే మనం పండించడం కష్టమే. కానీ కూరగాయలను అయితే పండించుకోవచ్చండి. నేనైతే ఎక్కువ కూరగాయల మీదే ఫోకస్ చేస్తానన్నమాట, నా మిగతా పండ్ల మొక్కల మీద కంటే. ఎందుకంటే మనం మిద్దె తోట స్టార్ట్ చేసిందే ఆరోగ్యకరమైన ఇంటి పంటని తినడం కోసం అనమాట. మళ్ళీ రకరకాల మొక్కల్ని ఎక్కువ పెట్టేసుకొని ఏది సరిగా హార్వెస్ట్ రాకుండా మళ్ళీ సగం ఇంట్లోనే పండించుకొని మళ్ళీ 4 రోజులేమో బయట నుండి తెచ్చుకొని ఇలా కాకుండా ముందైతే కూరగాయల మీద ఎక్కువ ఫోకస్ చేశాను. కూరగాయలు అయితే మనకి మార్కెట్కి వెళ్లకుండా, అంటే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి ఇలాంటివి అయితే తప్పదు. ఇంకా వాటి కోసం అయితే వెళ్తాను. కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఇంటి పంటనే తినాలి, బయట నుంచి తెచ్చుకోకూడదన్న కాన్సెప్ట్తోనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తానన్నమాట కూరగాయల మీద. అందుకని కూరగాయలు కూడా ఎక్కువ పెడతాను. టమాటోలైనా, వంకాయలైనా, బీరకాయలైనా, సొరకాయలైనా సరే వెరైటీకి ఒక 3 బ్యాగులు, 4 బ్యాగులు, చిక్కుళ్ళైనా ఇలా పెడతానమాట. ఎందుకంటే ఒక బ్యాగ్ నుంచి హార్వెస్ట్ సరిగ్గా రాకపోయినా ఇంకొక బ్యాగ్ నుంచి అయినా వస్తాయి. మనకి ఒక 4-5 ఉన్న ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోతాయి అన్న ఉద్దేశంతోనే కొంచెం ఎక్కువ పెడతాను. ప్రతి బ్యాగ్ నుంచి ఒకేలాగా హార్వెస్ట్ ఎప్పుడు రాదండి. ఒక బ్యాగ్ నుంచి ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్క బ్యాగ్ నుంచి తక్కువ వస్తాయి. అది సీజన్ బట్టో లేకపోతే వాతావరణం మీద డిపెండ్ అయ్యో, మనం ఇచ్చే పోషకాలను బట్టే, లేకపోతే మట్టిలో ఉండే పోషకాలు, ఇలా రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది, ఒక్కొక్క బ్యాగ్ నుంచి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క బ్యాగ్ నుంచి కొంచెం తక్కువ రావచ్చు. ఏదేమైనా సరే ఎంత వేసవైనా ఇంత ఎండల్లో కూడా బయట మార్కెట్కి అయితే కూరగాయలకి అయితే వెళ్ళట్లేదు. ఈరోజు కూడా మన హార్వెస్ట్లో ఒక వారానికి సరిపడా కాయగూరలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ దొండకాయలండి, కొత్త తీగ కొన్ని వస్తున్నాయి, పాత తీగ నుంచి కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు 2 దేశీ దొండకాయలు 2 తీగలు వచ్చాయి కదా మనకి, 2 వైపులో ఉన్నాయి. అవి కలిపి ఒక అరకిలో కాయలు వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారనమాట, కూరగాయలు అంటే సమ్మర్ ఎంతైనా సమ్మరేనండి. ఆ వేడి అన్నది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పడుతుంది మొక్కల మీదనే. మీరే చూస్తున్నారు కదా, నేను టెర్రస్ గార్డెన్లో ఎంతెంత హార్వెస్ట్ చేసేదాన్ని. ఈ వేసవికాలం వచ్చిన తర్వాత ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 2 లేదంటే ఒక 4కి సరిపడా కూరగాయలు మాత్రమే ఈ మధ్య అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ వేడికి ఎక్కువ హార్వెస్ట్ రాదు. ఎంతో కష్టపడి ఎంతో కేర్ తీసుకొని వాటికి టైం టు టైము ఫెర్టిలైజర్స్, పెస్ట్ వచ్చినప్పుడు పెస్ట్ కంట్రోల్ అయితే చాలా కష్టమవుతుంది. ఒక్కోసారి అయితే ఎక్కువ మరీ అటాక్ అయినప్పుడు కొంచెం ప్రూనింగ్ చేసేస్తున్నాను. తర్వాత మ్యాక్సిమం స్ప్రేల ద్వారా వాటిని కంట్రోల్ చేస్తున్నాను అనమాట. సో ఇంత కష్టపడినప్పుడు మనకి ఏమాత్రం కూరగాయలు ఈ వేసవికాలంలో వస్తున్నాయి. అదే ఇంకా జూలై, ఆగస్ట్ నుంచి అనుకోండి విపరీతంగా వస్తాయి. ఎందుకంటే అవి న్యాచురల్గా ఆ సీజన్లోనే వచ్చే కూరగాయలు. తర్వాత వర్షాలు బాగా పడుతూ ఉంటాయి, మనం ఇచ్చిన పోషకాలు కూడా 100% వాటికి యూజ్ అవుతాయి. టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇంత ఎండలు ఎక్కువ ఉండవు, టెంపరేచర్ తక్కువ ఉంటుంది, మొక్కలకి కావాల్సిన వాతావరణం ఉంటుంది. కాబట్టి మనకి కొంచెం ఎక్కువ కూరగాయలు వర్షాకాలంలోనూ శీతకాలంలో వస్తాయి. వేసవికాలం వచ్చేటప్పటికి కొంచెం తక్కువే వస్తాయి. ఇదిగోండి, ఈరోజైతే దొండకాయలు అయితే కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం. బీరకాయలు ఇదిగోండి, ఒక అరకిలో దొండకాయలు ఉంటాయి. ఇంకా అయిపోయినట్టున్నాయి. కొన్ని అక్కడక్కడ ఉండిపోతాయి, కనిపించవు మనకి, తర్వాత ఎప్పుడో కనిపిస్తాయి. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు ఇవి. అలాగే టమోటా అయిపోయిందండి, ఎక్కడో 1-2 చెట్లు ఉన్న చెట్లకి ఈరోజైతే హార్వెస్ట్ చేస్తున్నాను.
కాకపోతే చెట్లు ఉంటాయిలేండి, ఎందుకంటే ఒక 4 చెట్లు ఉంచుతున్నాను. పూత అయితే ఇంకా వర్షాలు పడుతుంది కదా, కొంచెం పూత నిలబడితే ఇప్పుడు నాటుకునే మొక్కలకి టైం పడుతుంది. అది ఎక్కడ ఇంకా 2 మంత్స్కి పైన పడుతుంది, 3 మంత్స్ పడుతుంది సీడ్ టు హార్వెస్ట్ అయితే. నేను నారు తెప్పించి వేశాను కాబట్టి ఒక 15 రోజులు ముందుగా రావచ్చు హార్వెస్ట్. ఎలాగన్నా ఒక 2.5 నెలలు అయితే పడుతుంది. ఈలోగా ఈ పాత మొక్కలు ఏమన్నా మళ్ళీ ఈ వర్షాలకి కొంచెం చిగురించి పూత వస్తే ఇవి కొంచెం తొందరగా కాస్తాయి అన్నమాట. లేదు అక్కడక్కడ ఉన్న కాయలు కూడా తొందరగా పండుతూ ఉంటాయి. ఏవో అలా పూర్తిగా లేకుండా వస్తున్నాయి అన్నమాట. ఇంకా వంకాయలు కూడా అండి, మామూలుగా అయితే ఎక్కువ హార్వెస్ట్ వచ్చినప్పుడు అయితే అవి పెద్ద పెద్ద కాయలు అయిపోయాయి అన్నమాట హార్వెస్ట్ చేసేటప్పటికి. ఇప్పుడైతే మధ్య మధ్యలో తీసేస్తున్నాను, వీడియో కోసం కాకుండా. చెప్పాను కదా, మధ్యలో మనకు ఒక పూటకి ఏ కూరగాయలు లేవనుకోండి, ఉన్న వాటిలో ఏవి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయో ఇంకా అవి కోసేసుకుంటాం. అలాగే ఈరోజు వంకాయలు, కానీ వంకాయలు ఇలా తీసుకుంటేనే బాగున్నాయండి, చాలా లేతగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంది. ఏవో రంగురంగులు వంకాయలండి, ఒక రకమని కాదు, ఇందులో కొన్ని వేసినవి కొన్ని పడి వచ్చినవి. ఇదైతే డబుల్ కలర్ ఇప్పుడు హార్వెస్ట్ చేసిందే, పండిపోయింది ఒకటి. ఇవి పెన్నాడ, ఇవి చిన్న కాయలేమో అందుకని ఎక్కువ వస్తాయండి. పెన్నాడే ఎక్కువ వస్తాయి అన్నమాట కాయలు. మిగతా కాయలు లెక్క పెట్టినట్టు చెట్టుకి 4, 5, 3 అలా వస్తున్నాయి. పెన్నాడ మాత్రం కొంచెం ఎక్కువ వస్తున్నాయి. ఇంకా వర్షాలు పడిన తర్వాత చెట్లు కొంచెం బాగుంటాయండి, చిగుళ్ళు బాగా వచ్చేసి కాయలు కూడా బాగా వస్తాయి. ఎక్కువ వచ్చినప్పుడు మనకేం అనిపించదు, కానీ తక్కువ వస్తే ఇంకెంత అపురూపంగా చూస్తామో వాటిని. అలాగే ఇక్కడ పాలకూర అండి, చాలా హెల్తీగా పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది. ఈరోజైతే ఆకుకూరలు కూడా ఉన్నాయి. మనం 3 రకాల కాయగూరలు హార్వెస్ట్ చేసుకున్నామండి, ఇంకొన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి. పాలకూర కూడా 3-4 టబ్బుల్లో వేసుకుంటే వారంకి ఒకసారి పాలకూర, వారంలో ఒకసారి తోటకూర, ఒకసారి గోంగూర. మరి రోజు ఒకే రకం తిన్నట్టు కాకుండా రోజుకు ఒక రకం అలాగా హార్వెస్ట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఆకుకూరలు అయినా సరే ఏవైనా ఒక 3 టబ్బుల్లోనన్నా వేయాలండి, వెరైటీకి ఒక 2-3 అన్నా వేయాలి. గోంగూర ఒక 2-3 ఇంట్లో, తోటకూర అలాగే ఒక 2-3 బ్యాగ్స్లో కానీ టబ్స్లో కానీ, పాలకూర నేనైతే 3 టబ్స్లో వేశాను పాలకూర. ఒక 3-4 సార్లు హార్వెస్ట్ వస్తుందండి వేసులో. తర్వాత ఇంకా పూత వచ్చేస్తుంది అనమాట. పూత వచ్చేసిన తర్వాత ఇంకా ముదిరిపోయినట్టు అయిపోయి అంత హెల్తీగా ఉండవు. అందుకని ఈలోగా పూత ఇక్కడ వస్తుంది అన్నప్పుడే పక్కనే ఇంకొక టబ్లో కొన్ని వేసేస్తాను విత్తనాలు. ఇది అయిపోయే టైంకి మళ్ళీ అవి రెడీ అవుతాయి అన్నమాట. అందుకని పాలకూర కూడా ఈ మధ్యన ఎక్కువే ఉంటుంది. చూడండి ఒకే టబ్బు నుంచి ఎంత కూర వచ్చిందో. మనం మార్కెట్లో కొంటే నీళ్లు జల్లి అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి వాళ్ళు నిల్వ పెట్టి అమ్ముతారో తెలియదు. అస్సలు తినలేమండి ఆకుకూరలు అయితే బయట. ఇంకా స్మెల్ కూడా మనకి ఏదో డిఫరెంట్గా, ఇవైతే చాలా ఫ్రెష్గా బాగుంటాయి. బయట ఆకుకూరలు అయితే చూస్తేనే అసలు నచ్చట్లేదు. ఇక్కడ గోంగూర పూత వచ్చేస్తుందండి, ఇంకా మొత్తం తీసేస్తున్నాను. ఇది కూడా ఒక 2-3 హార్వెస్ట్లు వచ్చింది. ఇంకా వేసవి వేడికి ఏవైనా సరే కొంచెం పూత తొందరగా వచ్చేస్తాయి. ఇందులో చింత చెట్టు వేసానండి. ఇది ఈ ఇయర్ అయితే చిగురు తీయలేదు, దీన్ని పెంచుదామని. కేవలం చింత చిగురు కోసమే, పప్పులో వేసుకోవడం కోసమే. ఇది కూడా ఒక ఆకుకూరలాగా మనకు యూజ్ అవుతుంది కదా. చూడండి ఎంత గోంగూర వచ్చిందో, కాకపోతే కొంచెం పూత వచ్చేస్తుంది. ఇంకా ఈ తోటకూర అయితే నేను బ్యాగ్స్ ఫిల్ చేసి చిక్కుళ్ళు ఇవన్నీ విత్తనాలు పెట్టాను కదండి, అందులో వచ్చిన తోటకూర అనమాట ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఏది వేసింది కాదు, మామూలుగా ఎక్కడో చెట్లు పూత వచ్చేసి ఉంటాయి కదా, ముదిరిపోయిన చెట్లు ఉంటాయి. మళ్ళీ ఎయిర్ మెథడ్లో బ్యాగ్స్ని ఫిల్ చేసినప్పుడు వేసేస్తూ ఉంటాం కదా. కొన్ని ఆకుకూరలు అయితే అలాగే వస్తాయండి. తోటకూర అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట, ఎక్కడ చూసినా తోటకూర వస్తుంది. అలాగే ఎర్రగోంగూర ఒకటి, ఇంకా వర్షాలు పడితే చాలు ఎక్కడ చూసినా మొక్కలు వచ్చేస్తున్నాయి. ఒకటి మందార పూల గోంగూర, ఇలాంటి కొన్ని ఆకుకూరలు అయితే మనం వేయక్కర్లేదు. అవి కొంచెం మొక్కలు పెద్దగా వచ్చిన తర్వాత వర్షాలు పడేటప్పుడు మనం చూసుకొని ఏదో ఒక టబ్లో నాటుకున్నాం అనుకోండి, వాటిని తీసేసి గోంగూర లాంటివి అవైతే 1 ఇయర్ వరకు ఉంటాయి కదండి. ఎర్రగోంగూర కానీ మందార పూల గోంగూర కానీ 6 నెలల నుంచి సంవత్సరం వరకు మనం ఆకు తీసుకోవచ్చు వాటి నుంచి. ఇదిగోండి ఇందులో కూడా ఒక గోంగూర, ఎర్రగోంగూర కనిపిస్తుంది వచ్చింది. కొంత చిలుక తోటకూర అండి, అది పెద్దగా వాడం.
ఈ మంచి తోటకూర అంతా తీసేసుకొని ఇంకా కలుపు కింద అనమాట ఇదంతా తీసేసి మళ్ళీ ఆ బ్యాగ్లోనే పడేస్తే అదంతా మెన్యూర్ కింద అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆకులేమో ఎర్రగా ఉన్నాయి, కాండం మాత్రం పింక్ కలర్లో ఉంది. ఇదొక రకం తోటకూర. అలాగే నెమలికంఠం తోటకూర కూడా ఎక్కువ ఉంటుంది. రెడ్ తోటకూర, పింక్ తోటకూర, గ్రీన్ తోటకూర. అసలు తోటకూరలో ఎన్ని రకాలు ఉన్నాయో, ఇవేవి వేయం అవే వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి అసలు ఎన్ని రకాలు హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవన్నీ చిక్కుళ్ళు కొత్తగా పెట్టినవండి, చక్కగా తీగలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇదిగోండి ఇక్కడేమో ఇది నెమలికంఠం తోటకూర. ఇవి చాలా పెద్ద చెట్లు వస్తాయండి, అలాగని తొందరగా ముదిరిపోవు అనమాట. కొన్ని ఆ మొక్కలు ముదిరిపోతాయి తొందరగా. నెమలికంఠం తోటకూర మాత్రం ఎంత పెద్ద చెట్లు అయినా సరే తొందరగా ముదిరిపోవు, లేతగానే ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఇవన్నీ పడి వచ్చిన మొక్కలే మనకి ఒక 2-3 కట్టల తోటకూర అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి ఎంత తోటకూర, ఎన్ని రంగుల్లో ఉన్నాయో అసలు ఇక్కడ మొక్కలు. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా కొన్ని చిన్నగా ఉన్నాయండి. నెక్స్ట్ హార్వెస్ట్కి మళ్ళీ అవి రెడీ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈరోజైతే కొన్ని టమాటోలు, కొన్ని ఒక 1 కిలో వరకు దొండకాయలు, బీరకాయలు, వంకాయలు, గోంగూర, తోటకూర, పాలకూర, 3 రకాల కూరగాయలు, 3 రకాల ఆకుకూరలు అనమాట. అంటే వారానికి సరిపడా మనకి 6 రోజులకి 6 రకాలైతే వచ్చాయి. మార్కెట్కి వెళ్లకుండా వీటినే జాగ్రత్తగా ఈ వారం రోజులు అడ్జస్ట్ చేసుకుని మధ్యలో ఏమన్నా సరిపోతే మళ్ళీ ఈలోగా ఏ బీరకాయలో వంకాయలో రెడీ అవుతాయి కదా, వాటిని మధ్యలో తీసుకోవచ్చు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే చక్కగా మన ఇంటి పంట ఆరోగ్యం, అలాగే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మనం పండించుకుంటే ఆ ఆనందమే వేరు. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి, చూసారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ.